అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. దరిచేరవా ప్రేమ 11వ భాగం. ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటిల్ ఐ సా యూ. ఇఫ్ యు ఆర్ మై లవ్ ఐ డోంట్ నీడ్ ది వరల్డ్. విల్ యూ బీ మైన్ విక్కీ అనగానే ఆదిత్య నీల్ డౌన్ చేసి తన లెఫ్ట్ హ్యాండ్కి పాకెట్లో నుండి ఒక రింగ్ తీసి పెడతాడు. పైకి లేచి యు ఆర్ మైన్ అండ్ లవ్ యూ ఫర్ అవర్ స్వీట్ హార్ట్. నెవర్ లీవ్ యువర్ హ్యాండ్ అంటిల్ మై లాస్ట్ బ్రీత్ అని తనని హక్ చేసుకుంటాడు. ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయారిద్దరూ. అప్పుడే క్లాప్స్ కొడుతూ వస్తారు బ్యాచ్ అందరూ. వెంటనే దూరం జరుగుతుంది నందిని. కానీ ఆదిత్య అలానే సైడ్ నుండి హోల్డ్ చేసి పట్టుకుంటాడు. హ్యాపీ బర్త్డే రా ఆది అని అరుస్తారు ముగ్గురు. వసు తను కూడా విష్ చేశాక థ్యాంక్స్ రా. థ్యాంక్స్ వసు తను వావ్ సీనియర్, మీ ఇద్దరి పేరు ఎంత బాగుందో తెలుసా? అశ్విన్. నందు ఏమైనా ప్రపోజ్ చేసావా? సూపర్. అసలు అమ్మాయి ఇలా ప్రపోజ్ చేస్తే నో చెప్పేవాడు ఎవరుంటారు? కొంతమంది ఉంటారు, ఎన్ని చెప్పినా ఎంత తిరిగినా అర్థం కాదు, మట్టి బుర్రలు. ఆ డైలాగ్కి నీల్ శ్రీ తనుని చూసి నవ్వుతారు. నీల్, సార్ మార్నింగ్ నుంచి షాపింగ్ చేసింది రింగేనా? శ్రీ, అవును, రింగ్ ఎప్పుడు కొన్నావు? ఆదిత్య హెయిర్ రబ్ చేస్తూ, నందు చెప్పకపోతే ఈవినింగ్ నేనే ప్రపోజ్ చేద్దామనుకున్నాను రా. నందు, నేను తొందరపడ్డానా సీనియర్? ఆదిత్య, లేదు, నీ ప్రేమనంతా ఒక అందమైన ప్రపోజల్గా మార్చావు. నీ అంత అందంగా నేను చెప్పలేను. శ్రీ, ఓకే ఓకే, ఇక మిగిలింది మన బ్యాచ్లో నీల్నే. నందు, మరి అశ్విన్ సార్? అశ్విన్, పదరా ఆదిత్య, 2 పార్టీస్ ఇవ్వాలని లాక్కెళ్తాడు. రెస్టారెంట్లో కేక్ కటింగ్ ప్లాన్ చేశారు. నైఫ్ తీసుకున్న ఆదిత్యని శ్రీ, అరే రైట్ హ్యాండ్తో తీసుకోరా. నీల్, వాడు లెఫ్ట్ హ్యాండెడ్, నీ సెంటిమెంట్స్ పక్కన పెట్టని కట్ చెయ్యాది. కేక్ కటింగ్ అయ్యాక నీల్ మొబైల్ ఓపెన్ చేసి చూసి ఓ షిట్ అని రివర్స్లో కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. ఒక రింగ్కి లిఫ్ట్ చేసి, ఓ బతికే ఉన్నారా, యమునో నదిలో కొట్టుకుపోయారేమో అనుకున్నాను, ఎన్నిసార్లు కాల్ చేయాలి? అశ్విన్, ఓయ్ పిల్లపిచ్చిక, నీ ఏజ్కి తగ్గట్టు మాట్లాడవే. అరే అశ్విన్, ఓయ్ అరే తురే అన్నావంటే వెనకాల పిలకలు 2 కట్ చేసి పడేస్తా, పోరా. హే నీల్, నీ ఫ్రెండ్కి హ్యాపీ బర్త్డే చెప్పానని చెప్పు. నీల్, ఇక్కడ 3 ఉన్నారు, ఎవరికి చెప్పాలి? ముగ్గురులో మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ అరగెంట్కి చెప్పు. శ్రీ, అబ్బో, నువ్వు చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం కరెక్ట్, అరగెంట్. అరే శ్రీహాస్. అశ్విన్, పోవే పిల్లకాకి. అరే నిన్ను. ఆదిత్య, మేఘా, చాలా టైం అయింది, పడుకో ఇంకా. వెంటనే కాల్ కట్ చేస్తుంది. శ్రీ, మేము కారులో వెళ్తాం, మీరిద్దరూ బైక్లో వచ్చేయండి అని నందు ఆదిత్యను వదిలేసి వాళ్ళు కారులో వెళ్తారు. ఆదిత్య, హలో మిస్ నందిని, వెళ్దామా? నందిని, ఓకే మిస్టర్ ఆరగెంట్. ఆదిత్య, ఓయ్ నేను ఆరగెంట్నా? కళ్ళు పోతాయి అలా అంటే. నందిని, ఆహా, ఇందాక ఆ అమ్మాయిని ఏమనలేదు? ఫుల్ రైట్స్ ఉన్నట్టు మాట్లాడుతుంది కదా, ఎవరు సీనియర్? ఆదిత్య నవ్వుతూ, మేఘన, నా సిస్టర్నా? మ్యారీడ్ కదా, తిను చిన్నపిల్లలా మాట్లాడుతుంది. నాకు ఒక అక్క, ఒక చెల్లి, 10th స్టాండర్డ్. నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? నందిని, హా, ఒక అక్క అంటుండగా ఆదిత్య, నందు వెళ్దాం పద, లేట్ అవుతుందని బైక్ స్టార్ట్ చేసి నందు 2 సైడ్స్ ఎక్కి కూర్చుని గట్టిగా హక్ చేసుకుంటుంది. స్లోగా డ్రైవ్ చేస్తూ, రింగ్ నచ్చిందా? చాలా చాలా బాగుంది సీనియర్. మాట్లాడుకుంటూ కాలేజ్కి తీసుకెళ్ళి కాలేజ్ గేట్కి కొంచెం దూరంగా దింపి రూమ్కి వెళ్ళు, రేపు మాట్లాడుకుందాం. నీతో మాట్లాడాలి. ఆదిత్య, ఇట్స్ ఆల్రెడీ 4:30, వెళ్ళు. ఎవరైనా చూస్తే రిలేటివ్స్ ఇంటికి వెళ్ళొస్తున్నానని చెప్పు. సెక్యూరిటీతో ప్రాబ్లం అయితే నాకు కాల్ చేయి అని నందిని కాలేజ్ లోపలికి వెళ్ళే వరకు వెయిట్ చేసి రూమ్కి వెళ్తాడు. అప్పుడే ఒకరు కోపంగా చూస్తారు వాళ్ళని. నెక్స్ట్ డే కాలేజ్. ఆదిత్య భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది నందు. ఆదిత్య, ఏమైంది? నీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని ఉంది. ఉందాం, నీ బీటెక్ అయ్యాక పెళ్లి చేసుకుందాం. ఇంకా చదువుతావా? నా వల్ల కాదు సీనియర్, ఓన్లీ బీటెక్. అప్పుడే ఆదిత్యకి కాల్ వస్తుంది. హాయ్ బావా. రాజీవ్, ఆదిత్య, కేఫ్కి రా. ఆదిత్య, మా కాలేజ్ ముందు కేఫ్, నువ్వు వచ్చావా? రాజీవ్, మీ అక్క కూడా వచ్చింది, ఇప్పుడే వస్తున్నా. నందు, అక్క బావ వచ్చారు, వస్తావా నాతో? పరిచయం చేస్తాను. నందు, ఏమని చెప్తావు సీనియర్? ఆదిత్య, నా గర్ల్ ఫ్రెండ్ అని. నందు, సరే నువ్వు పద, నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తానని వెళ్తుంది. రాజీవ్, మా చెల్లి కూడా ఇదే కాలేజ్, ఇప్పుడు వస్తుందిగా, పరిచయం చేస్తాను. సరియు, ఆదికి తెలుసంటారా మీ చెల్లి? రాజీవ్, మ్యాక్సిమం తెలియచ్చు, ఎందుకంటే తను ఈ కాలేజ్ టాపర్. సరియు, వావ్, మీ ఇంట్లో అందరూ టాపర్సే, మీరు కూడా మన కాలేజ్ టాపర్ కదా. రాజీవ్, గుర్తుందా నీకు? అప్పుడే అక్కడికి వస్తుంది దీప. రాజీవ్ వాళ్ళ దగ్గర కూర్చుని హాయ్ అనగానే రాజీవ్, హాయ్, ఎలా ఉన్నావురా వదిన అని చూపిస్తాడు. దీప, ఫైన్,
హాయ్ వదిన, హౌ ఆర్ యూ? సరియు ఫైన్. మీరెలా ఉన్నారు? జస్ట్ నువ్వు అను. మీరు ఏంటి అన్నయ్య నాకు చూపించడానికి తీసుకొచ్చావా? రాజీవ్: అది కూడా ఒక రీజన్. అండ్ వదిన తమ్ముడు కూడా ఈ కాలేజ్నే. తను కలవాలంది. థర్డ్ ఇయర్ తను కూడా. నీకు తెలిసే ఉంటుంది తను అంటుండగానే దీప: చెప్పలేమన్నయ్య. నేనైతే తనకి డెఫినెట్గా తెలుస్తాను. తను నాకెలా తెలుస్తాడు? తను వస్తే నా గురించి చెప్పు, నాకు క్లాస్ ఉంది అని లేవబోతుంటే సడన్గా సరియు ఐస్ క్లోజ్ చేస్తాడు ఆదిత్య. సరియు: ఆది, హ్యాపీ బర్త్డే కన్నా. ఆదిత్య: థ్యాంక్ యూ సో మచ్ సిస్సి, లవ్ యూ అక్క. రాజీవ్: మేం కూడా ఉన్నాం ఇక్కడ. ఆదిత్య: ఏంటి బావా, ఫీలింగ్ జెలసా? అప్పుడు చూస్తాడు దీపని. హే దేదీప్య, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అప్పుడు కాన్షియస్లోకి వచ్చి వాట్, సరియు ఆదిత్య అక్కనా అని మనసులో, వదిన చాలు మన ఇద్దరిని కలపడానికి అనుకుని, రాజీవ్: నా చెల్లిరా, తెలుసా మీ ఇద్దరు ఒకరికొకరు? ఆదిత్య: హా తెలుసు, చెప్పలేదా నేను తెలుసని? దీప: అది కాదు ఆదిత్య అని మాట్లాడుతుండగా వాళ్ళ బ్యాచ్ మొత్తం వచ్చి సరియుని పలకరించి లంచ్ చేశాక వాళ్ళు వెళ్ళిపోతారు. కేఫ్ నుండి కాలేజ్కి వెళ్ళిన ఆదిత్య క్లాస్కి వెళ్ళిపోతాడు. నందిని కాల్ చేసినా కట్ చేస్తాడు. ఈవినింగ్ తనని కలవకుండానే వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతాడు. నందిని కాల్ మాత్రం లిఫ్ట్ చేయడు. ఫ్రెండ్స్ హెల్ప్తో ఆదిత్య వాళ్ళు ఉన్న ఇంటికి వచ్చింది. డోర్ బెల్ రింగ్ అవుతుంటే నీళ్ళు అనుకుని తీసిన అశ్విన్ షాక్ అయ్యి, నందు: అశ్విన్ సార్, సీనియర్ ఉన్నారా? అశ్విన్: మీకు మా హౌస్ ఎలా తెలుసు? తనూజ: నందుకి తెలుసు. అశ్విన్: ఏంటి సడన్ ఎంట్రీ? నందిని: ఆదిత్య సార్ ఫోన్ తీయట్లేదు, వెళ్ళు, రూమ్లో ఉన్నాడు. తనూజ కూడా వెనకాల వెళ్తుంటే, ఓయ్ పాప నువ్వెక్కడికి అని తనని తీసుకుని వెళ్ళి గార్డెన్లో కూర్చుంటాడు. ఆదిత్య రూమ్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిన నందుకి ఆదిత్య కనిపించాడు. లోపల రన్నింగ్ వాటర్ సౌండ్ రావడంతో బెడ్పై కూర్చుని ఆదిత్య కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకుని వచ్చిన ఆదిత్యను చూసి సీనియర్ అని వెనక్కి తిరుగుతుంది. ఆదిత్య: హే నువ్వేంటి రూమ్ వెతుక్కుంటూ వచ్చేసావా? నందు: ముందు డ్రెస్ వేసుకుని రండి, నేను బయట ఉంటా. పర్లేదు అని డ్రెస్ తీసుకుని వేరే రూమ్లో చేంజ్ చేసుకుని వచ్చి, చెప్పేంటి ఇలా వచ్చావు? నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు? మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదు, అందుకే లిఫ్ట్ చేయట్లేదు. ఏంటి సీనియర్ నువ్వు, మన లవ్ స్టార్ట్ 24 hours అవ్వలేదు ఇంకా, అప్పుడే అంటుండగా దగ్గరికి వస్తాడు ఆదిత్య. నందిని: ఏంటి సీనియర్ అలా చూస్తున్నావు? బర్త్డే గిఫ్ట్ కావాలి నాకు. ఫేస్ మీద పడిన హెయిర్ని వెనక్కి పెట్టి 2 చేతులతో నందిని ఫేస్ పట్టుకుని నందిని లిప్స్పై కిస్ చేసి దూరం జరుగుతాడు. నందిని: ఏంటి సీనియర్ మీరు చేసిన పని? కోపంగా అడుగుతుంది. చాలా టెంప్టింగ్గా ఉన్నావు జూనియర్, కమిట్ అవుదామా అని ముందుకు వస్తుంటే వెనక్కి జరుగుతూ బెడ్పై పడుతుంది. చాలా ఫాస్ట్ నందు, నువ్వు స్టార్ట్ చేద్దామా అని షర్ట్ మీద చెయ్యగానే నో అని అరిచి కళ్ళు మూసుకుంది నందు. ఏం చెయ్యకపోవడంతో కళ్ళు తెరిచిన నందుకు ఎదురుగా కబోర్డ్ కానుకుని చేతులు కట్టుకుని నవ్వుతూ తననే చూస్తున్న ఆదిత్య కనపడగానే బిక్కమొహం వేసేసింది. నందు చేయి పట్టుకుని బెడ్పై కూర్చోబెట్టి, భయపడ్డావా? టెన్షన్ పడుకు, ఏదైనా మన పెళ్ళయ్యాకనే. అప్పుడప్పుడు నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే ఇలా. ఆపు సీనియర్, కావాలని చేస్తున్నావు కదా. మీ అక్కని మీట్ అవ్వడానికి వస్తుంటే హెచ్ఓడి పిలిచారు, క్లాస్కి ఆబ్సెన్స్ ఎక్కువ పడుతున్నాయని. ఆదిత్య: ఇట్స్ ఓకే, మళ్ళీ మీట్ అవుదులే, పద డ్రాప్ చేస్తా. వద్దు, మేం వెళ్తాం. అంత లేదు, పద అని చేయి పట్టుకుని తీసుకెళ్ళి ఇద్దరిని కాలేజ్లో డ్రాప్ చేసి వస్తాడు. అలా డేస్ గడుస్తుండగా ఒకరోజు కాల్ వస్తుంది ఆదిత్యకి. ఆదిత్య: హాయ్ అక్క. రాజీవ్: కంగ్రాచులేషన్స్ రా బామ్మర్ది. ఆదిత్య: దేనికి బావా? రాజీవ్: నువ్వు మావవుతున్నావు. ఆదిత్య: వావ్, నిజంగా బావా? కంగ్రాట్స్ బావా, మా అక్కకి ఫోన్ ఇవ్వు. రాజీవ్: మాట్లాడి ఇక్కడే ఉంది, మీ ఇద్దరూ మాట్లాడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. ఆదిత్య: అక్క నిజంగా చాలా హ్యాపీగా ఉంది, కంగ్రాట్స్ అక్క. నా అల్లుడిని జాగ్రత్తగా చూసుకో. ఎలా ఉన్నావు? సరియు: నువ్వెలా ఉన్నావురా? మామ్ డాడ్ మాట్లాడట్లేదు కదా? ఆదిత్య: నువ్వేం టెన్షన్ తీసుకోకు, మామ్ మాట్లాడింది నాతో. ఈ మ్యాటర్ తెలిస్తే ఎగురుకుంటూ బెంగళూరులో వాలిపోతారు ఇద్దరు. చాలా హ్యాపీగా ఉందక్క. రాజీవ్ సరియుకి జ్యూస్ ఇచ్చి, ఆదిత్య ఇప్పుడు అక్కకి 3rd month అండ్ నాకు కంపెనీ తరపున చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది. యుఎస్ వెళ్ళాలి 20 daysలో. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ వాళ్ళేమో మాట్లాడట్లేదు. అందుకే సరియుని అమ్మ దగ్గర వదిలి వెళ్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? ఆదిత్య: వెళ్ళాలా ఖచ్చితంగా? వద్దు బావా, అక్క ప్రెగ్నెంట్ కదా. రాజీవ్: బెస్ట్ ఆపర్చునిటీ ఆదిత్య, మా కెరీర్ చాలా బాగుంటుంది. దీని తర్వాత యుఎస్లో సెటిల్ అవ్వచ్చు. మీ కెరీర్ కూడా బాగుంటుంది. ఆదిత్య: మీ పేరెంట్స్కి ఇష్టం లేదుగా అక్క అంటే? లేదా ఆదిత్య, మాట్లాడుతున్నారు. ఈ విషయం తెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. డోంట్ వరీ, ఒక 15 days ఆగి సరియుని తీసుకుని ఇంటికి వెళ్తాను. ఆదిత్య:
ఓకే, చాలా హ్యాపీగా ఉంది బావా అని కాల్ కట్ చేసి నందుకి మెసేజ్ చేస్తాడు. కాసేపటికి నందు వస్తుంది. ఏమైంది సీనియర్, చాలా హ్యాపీగా ఉన్నారు? దిత్య, అక్క ప్రెగ్నెంట్. నందు, వావ్ సూపర్, మీ మామ్కి చెప్పండి. ఆదిత్య, వద్దు నందు, డాడ్ వెళ్ళనివ్వరు. ఈ విషయం తెలిస్తే అక్కని చూడాలని బెంగ పెట్టేసుకుంటుంది. ఇది హ్యాపీ న్యూస్ కదా. ఆదిత్య, బట్ దీంట్లో బాధ కూడా ఉంది. రాజీవ్ యూఎస్ వెళ్ళడం గురించి చెప్పి అక్క ఒంటరిగా ఉందని బాధపడుతుంది. మనం చెప్పే గుడ్ న్యూస్ వల్ల అవతల వాళ్ళకి హ్యాపీనెస్ కన్నా బాధ ఎక్కువగా ఉంటుందన్నప్పుడు చెప్పకపోవడమే బెటర్. చదువుతున్నావా ఎగ్జామ్స్కి, సోది పెడుతున్నావా? అబ్బే లేదు సీనియర్ అని ఇద్దరూ మాటల్లో పడ్డారు. ఆదిత్య నందిని లవ్ విషయం చాలామందికి క్లారిటీ రావడంతో దీపక్ కూడా ఏం చేయాలో తోచటం లేదు. ఇలా డేస్ గడుస్తుండగా నందు వాళ్ళ ఎగ్జామ్స్ అవి సెకండ్ ఇయర్లో అడుగు పెడతారు. ఆదిత్య వాళ్ళు ఫైనల్ ఇయర్. హాలిడేస్కి ఇంటికి బయలుదేరతారు అందరూ. బ్యాగ్ సర్దుతున్న నందినికి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి చెప్పండి సీనియర్. ఆదిత్య చెప్పింది విని సరే అని చెప్పి హాస్టల్ బయటకు వచ్చిన నందినిని ఒక క్లాస్ రూమ్లోకి తీసుకెళ్లి డోర్ క్లోజ్ చేస్తాడు. ఏం చేస్తున్నారు? తనని వెనక నుండి హక్ చేసుకుని 10 days కలవం మనం, మిస్ అవ్వవా నన్ను? వెంటనే వెనక్కి తిరిగి ఆదిత్యని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది. వెళ్ళాలని లేదు సీనియర్, కానీ నాన్నని అక్కని మిస్ అవుతున్నాను. నాన్న ఎప్పుడు ఇన్ని రోజులు నన్ను చూడకుండా లేరు. ఏడోకుమా, 10 days అవ్వగానే వచ్చేద్దాం. మిమ్మల్ని ఇంట్లోకి రానిస్తారా? గెంటేశారుగా. అందుకే ముందు అక్క దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్తా. పర్లేదు, మా డాడీ కదా, ఇంకోసారి తిట్టి లోపలికి రానిస్తారు మామ్ కోసం. నందు, ఓకే సీనియర్ అని హెయిర్ రఫ్ చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి, డోంట్ టచ్ మై హెయిర్, నచ్చదు నాకు. మళ్ళీ హెయిర్ పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే తన హ్యాండ్ పట్టి మీదకి లాక్కుని లిప్స్ లాక్ చేస్తాడు. నందు తన హ్యాండ్స్ ఆదిత్య మెడ చుట్టూ వేసి తను కూడా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తుంది. ఇద్దరికీ ఊపిరాడటం కష్టమయ్యాక దూరం జరుగుతారు. వెళ్దామా నందు అంటున్న ఆదిత్యని మళ్ళీ హక్ చేసుకుని మిస్ యూ సీనియర్ అని పాదాలు పైకెత్తి లిప్స్పై కిస్ చేస్తుంది. కాల్ చేస్తూ ఉంటా జూనియర్, ఎంజాయ్ హాలిడేస్ విత్ ఫ్యామిలీ. పదాన్ని తీసుకెళ్ళి వీళ్ళ ముగ్గురిని ఎక్కించి ఆదిత్య వాళ్ళు కూడా ఇంటికి బయలుదేరుతారు. ఆదిత్య ట్రైన్ దిగాక కారు మాట్లాడుకుని డైరెక్ట్గా రాజీవ్ వాళ్ళ ఊరు వెళ్తాడు. రాజీవ్కి కాల్ చేసి పడుకున్నావా బావా? రాజీవ్, అరే బామ్మర్ది, నీకు మధ్యాహ్నం 1 గంట అంటే నాకు అర్ధరాత్రి, పడుకోకుండా ఏం చేయాలి? ఆదిత్య, నువ్వేమైనా చేస్తే మా అక్క ఊరుకోదు, కానీ మీ ఇంటి అడ్రస్ షేర్ చేయి, వెళ్ళి మా అక్కకి మీ చెల్లికి సర్ప్రైజ్ చేస్తాం. రాజీవ్, ఓకే, మరి దీపని కూడా నీతో తీసుకురావాల్సింది కదా. ఆదిత్య, తను మొన్ననే బయలుదేరింది, నేను నిన్న నైట్. రాజీవ్, అరే బామ్మర్ది, అది గూగుల్ మ్యాప్స్కి కూడా అందని పల్లెటూరు. ఎంఆర్ఓ గారి ఇల్లు ఎక్కడా అని అడుగు, ఎవరైనా చెప్తారు. ఇక నన్ను దొబ్బకు, గుడ్ నైట్ అని కాల్ కట్ చేస్తాడు. అక్కడ ఆటో స్టాండ్లో అడ్రస్ కనుక్కుని బయలుదేరిన ఆదిత్యకి భువన్ గారు కాల్ చేస్తారు. భువన, ఆది అక్కకి స్వీట్స్ పళ్ళు పట్టుకుని వెళ్ళు, వియ్యంకులు ఇంటికి వట్టి చేతులతో వెళ్ళకూడదు. ఆదిత్య, సరే అక్కకి ఇష్టం కదా, కోవా తీసుకెళ్తా అని అన్న ఏదైనా స్వీట్ షాప్ దగ్గర ఆపు. ఒక స్వీట్ షాప్ దగ్గర ఆపుతాడు. అక్కడ ఆవిడ ఆదిత్య వివరాలు అడుగుతుంది. స్వీట్ షాప్ బయట తుడుస్తున్న ఆవిడ, అంటే రాజీవ్ బాబు భార్య తమ్ముడివా? అవును అని చెప్పగానే ఆదిత్యని పైనుండి కింద దాకా చూసి, చూడగానే అనుకున్నాను బాగా డబ్బులున్నోళ్ళ పిల్ల అని. అదేంటి బాబు, కడుపుతో ఉన్న పిల్లని పట్టించుకోకుండా అలా వదిలేశారు? ఆ పిల్ల ఎంత ఇబ్బంది. ఆమె మాట పూర్తి కాకుండానే స్వీట్ షాప్ ఆవిడ, ఏయ్ నువ్వు నోర్మి, దాని మాటలు నువ్వేం పట్టించుకోకు, ఏదో ఒకటి మాట్లాడుతుందనగానే అనుమానంగా చూస్తూ మళ్ళీ కారెక్కుతాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అవియాన్ స్టోరీ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.